వెల్కమ్ టు ఓల్గా న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలు ఎలాంటి ఉద్రిక్తమైన పరిస్థితులు నెలకొంటున్నాయో చూస్తూ ఉన్నాం. అయితే మొత్తం మీద ఏపీ రాష్ట్ర రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిసిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. సార్, మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే వైఎస్ జగన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా జరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో మనము ఆ క్వశ్చన్లో అడిగే ముందు ఒక్కసారి ఈరోజు ఏపీలో క్యాబినెట్ మీటింగ్ జరిగింది సార్. ఆ క్యాబినెట్ మీటింగ్లో క్యాబినెట్ మంత్రులు కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు, అలాగే 44,000 ఎకరాలను రెండో విడతగా భూసేకరణ చేశారు. దీని గురించి ఒక్కసారి చెప్పండి సార్. 44,000 అంటే గతంలో కూడా మొదటి విడతగా 40,000 ఎకరాలను తీసుకున్నారు, మరొకసారి 44,000 ఎకరాలను అయితే ఇప్పుడు మరొకసారి భూసేకరణ చేశారు. ఈ మొత్తం భూమిని రాజధాని కోసమే వినియోగిస్తున్నామని ఇటు ప్రభుత్వం అయితే చెప్తా ఉన్నా సార్. దీనిపైన విశ్లేషకులుగా మీ కోణం ఏంటి సార్? ప్రాథమికమైన అంశం ఏంటంటే రాజధాని నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూటమి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంట్లో భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాజధాని ఎక్కడ ఉండాలి, ఉత్తరాంధ్రలో ఉండాలన్నా, రాయలసీమలో ఉండాలన్నా, లేకపోతే ఆల్రెడీ విజయవాడలో ఉంది ఆడనే ఉండాలని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. 2029 ఎన్నికల్లో ఒక స్పష్టమైన వైఖరి తీసుకున్నారు కాబట్టి దానికి క్లారిటీ వచ్చింది. బహుశా విజయవాడ కేంద్రంగా రాజధానిగా ఉండాలన్న అభిప్రాయం అందరూ ఏకాభిప్రాయం తీసుకొచ్చారు. అయితే ఏ తరహా రాజధాని ఉండాలి అనే చోట ఇక్కడ సమస్య వస్తూ ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ అంతా రాజధాని చుట్టూనే ఆలోచిస్తూ ఉంది. అంటే సర్వరోగ నివారణ అంటారు కదా, కొన్ని మందులు, కొన్ని నిర్ణయాలు అన్నిటికీ పరిష్కారం అంటారు. ఆ రకంగా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న నిరుద్యోగ సమస్యకు, ఆర్థిక సమస్యకు, అభివృద్ధి సమస్యకు అన్నిటికీ రాజధాని నమూనానే పరిష్కారం. అంటే హైదరాబాద్ మోడల్. హైదరాబాద్లో ఉండడం వల్ల తెలంగాణకి ఎట్టయితే ఆదాయ వనరుగా ఉందో అట్లే ఆంధ్రప్రదేశ్ కూడా అమరావతి అలా ఉంటుంది అనే ప్రపోజల్ చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచ అనుభవాలు తీసుకున్నా, భారతదేశ అనుభవాలు తీసుకున్నా కొత్త నగర నిర్మాణం అనేది అంత సులభం కాదు, వ్యయ ప్రయాసాలతో కూడుకున్నదని ఎప్పుడు చర్చది. 33,000 ఎకరాలు మొదటి దశలో తీసుకోవడం, దాంతోపాటు ఒక 10-12,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, అక్కడ ఉన్నటువంటి వాటర్ రిసోర్స్ భూమి అన్ని కలిపితే 52,000 ఎకరాలు జమగూడుతుంది. ఈ భూమినితో కూడుకుంటూ ఒక మహానగరాన్ని నిర్మించబోతున్నాం అన్నప్పుడే ఈ చర్చ నడిచింది. ఏది నేను ఇంతకుముందు ప్రస్తావించినట్టు ఒక మహానగర కాన్సెప్ట్ సాధ్యమా? భారతదేశంలో చండీగఢ్ అనుభవం, నయా రాయ్పూర్ అనుభవం, లవాసా అనుభవం, నోయిడా అనుభవం ఇవన్నీ చూసినప్పుడు కొత్త నగర నిర్మాణం అంత సాధ్యం కాని పని. దాంతోపాటు అదనంగా విజయవాడ, గుంటూరు ఒక 2 నగరాలు, దాదాపు 20 లక్షల జనాభా ఒక చోట ఉంది, ఇంకొక 11 లక్షల జనాభా గుంటూరులో ఉన్నట్టుంది. ఇట్లా 2 నగరాలు ఉన్న చోట దీనికి సంబంధం లేకుండా దరిదాపులను ఇంకో కొత్త నగరం అనేది సాధ్యమా? ఈ 2 ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో అదనంగా ఇంకో 40,000 ఎకరాలు తీసుకోవడం ద్వారా ఎలాంటి నగరాన్ని నిర్మించబోతారు అనే చర్చ నడిపిస్తూ ఉంది. అయితే నగరం నిర్మించాలనే మీ ఆలోచన బాగుండొచ్చు, కానీ ఆచరణ ఏంటి? హైదరాబాద్ అన్నది మనం భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ప్రజాప్రభుత్వాలు ఏర్పడే నాటికే దాదాపు గుంటూరు, గుంటూరు, విజయవాడ ఏదైతే ఉందో అంత జనాభా కలిగినటువంటి నగరంగా హైదరాబాద్, సికింద్రాబాద్ ఉంది ఆల్రెడీ మనం రాజధాని ప్రకటించక ముందే. ఆ తర్వాత రాజధాని ప్రకటించిన తర్వాత ఒక 5-6 లక్షల కోట్ల నుంచి 12 లక్షల కోట్లు ప్రైవేట్ రంగంలో, పబ్లిక్ రంగంలో, కేంద్ర ప్రభుత్వం నుంచి దాదాపు 150 ప్రతిష్టాత్మకమైన సంస్థలు అక్కడ తీసుకొచ్చి ఇన్ని అనుకూల పరిస్థితులు అక్కడ అది మహానగరంగా ఈరోజు పెద్ద నగరంగా విస్తరించింది. అలాంటి ప్రయోగం అమరావతి పేరుతో చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం అనుకుంటా ఉంది. ఇది ఆచరణ సాధ్యం కాదని ఒక అభిప్రాయం. 2, ఇప్పుడు అదనంగా 40,000 ఎకరాలు దేనికి అంటే కొత్త ఎయిర్పోర్టు ఇవి మాట్లాడుతున్నారు. ఉదాహరణకు మీకు తెలిస్తే గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు కదా. మరి దానికి కాకుండా మరి ఇంకో కొత్త ఎయిర్పోర్ట్ అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ లాగా తీసుకుంటుంటే దాని ఒక 4,500 ఎకరాలు అంటున్నారు. 4,500 ఎకరాలు తీసుకుంటే మళ్ళీ అదనంగా ఇవన్నీ చూసినప్పుడు ఇది ఆచరణలో ఎంత డబ్బులు ఖర్చు పెట్టాలి? ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు తీసుకున్నటువంటి 33,000 ఎకరాలకి రైతులకే ఇప్పటికీ రిటర్నబుల్ ప్లాట్స్ అంటారు. అంటే 1 ఎకరా తీసుకుంటే రైతు 3 ప్లాట్ల రూపంలో వాళ్ళు తిరిగి ఇవ్వాలి, దాదాపు 25 నుంచి 30 సెంట్ల దాకా. అంటే 1 కమర్షియల్ ప్లాట్, 2 హౌసింగ్ ప్లాట్లు ఇవ్వాలి. ఈ మొత్తం మౌలిక వసతులు డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వడం, ప్రభుత్వానికి కొంత ప్రభుత్వ అవసరాలు పెట్టుకోవడం, కొంత అమ్మడం, ఇవన్నీ చేయాలి అంటే దాదాపు 50,000 కోట్లు అవుతుందని ఒక అంచనా వేశారు ప్రీవియస్ చంద్రబాబు గారి గవర్నమెంట్. ఇప్పుడు మీరు కొత్తగా 40,000 ఎకరాలు తీసుకుంటే దానికి కూడా ఒక 40-50,000 కోట్లు ఖర్చు పెట్టారు కదా. ఏది మౌలిక వసతులకే, రాజధాని నిర్మాణానికి కాదు. ఇది చాలా వ్యయ ప్రయాసాలు ఆచరణ సాధ్యం కాని పరిస్థితి. ఇప్పుడు మనకు అమరావతికి
బడ్జెట్లో కేటాయించినటువంటి 5-6 వేల కోట్లు మినహాయించి అదనంగా ఒక 50,000 కోట్లు తీసుకొస్తామంటున్నారు. అది ప్రపంచ బ్యాంక్ మాత్రం 15,000 కోట్లు స్పాన్సర్ చేసింది, అది 4-5 విడతలుగా ఇస్తున్నారు. ఇంత పరిమితమైన పరిస్థితిలో ఒక మహానగర కాన్సెప్ట్ అదనంగా ఒక 40 ఎకరాలంటే ఇది చాలా వ్యయ ప్రయాసంతో కూడుకున్నది. ఇది ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తుందో తెలియదు. దీని మాత్రం ఖచ్చితంగా డిఫెన్స్ లో పడుతుంది. ఇప్పుడు తీసుకున్న దాన్నే జాగ్రత్తగా డెవలప్మెంట్ చేసుకుంటూ ఒక రాజధాని నిర్మాణం జరిగితే ప్రజలు నిర్మించుకుంటారు రాజధాని. ఎప్పుడు కూడా ప్రభుత్వ రాజధాని నిర్మాణం జరగదు. ఏ నగరం అయినా సరే ప్రభుత్వం బిల్డింగ్లు కట్టి ఒక రాజధానికి కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తే ప్రజలు తమకు డెవలప్మెంట్ చేసుకుంటా పోతారు. ప్రభుత్వమే కొని అక్కడే ఫ్లాట్లు వేసి అక్కడే అమ్మడం అనేది కొత్తగా ఉంది. ఇది ఆచరణ సాధ్యమైన అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈ 40,000 ఎకరాలు అనేది ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం. ఇంతకాలం అమరావతి ఏదో ఉద్యమం, అమరావతి రైతులు ఎంత ప్రభుత్వానికి సానుకూలంగా ఉన్నారో ఈ 40,000 ఎకరాలు తీసుకోబోతారన్న ప్రయత్నం మాత్రం ఖచ్చితంగా అక్కడి నుంచే వాళ్ళకి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుందని మాత్రం నేను చెప్పగలను. సార్, మనము ఇదివరకే చూసాము ఆంధ్రప్రదేశ్ విభజిత ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల నుంచి రాజధాని అనేది ఇంకా నిర్మాణం అయితే జరగలేదు. ఇప్పుడు ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా 3 సంవత్సరాల్లోనే అమరావతి రాజధానిని నిర్మించిన తర్వాతనే ఎన్నికల్లోకి వెళ్తామని చెప్పేసి గంటపదంగా చెబుతా ఉన్నారు సార్. ఇది 3 సంవత్సరాల్లో అమరావతిని నిర్మించడానికి సాధ్యమయ్యే పనేనా సార్? అంటే రాజధాని నగరం నిర్మాణం వేరు, రాజధాని వేయడు. రాజధాని అంటే ఏంటండి? అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్ భవన్, హైకోర్టు బంగ్లా, ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీ యొక్క రెసిడెన్స్లు, ఐఏఎస్ ఐపీఎస్ క్వార్టర్స్, ఆఫీసుల నిర్మాణం, ఇవే కదా రాజధాని అంటే. పరిపాలనా కేంద్రం అంటారు. ఇప్పటి వరకు అయితే 3 ఏళ్ళు చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ వారు చెప్తున్నటువంటి మహానగరాన్ని మాత్రం రూపురేఖలు కూడా దాల్చదు. అంటే మహానగరం, హైదరాబాద్ తరహా మహానగర నిర్మాణం మాత్రం సాధ్యం కాదు. రాజధాని యొక్క సాధారణ పరిపాలన, ఇప్పుడు ఆల్రెడీ రాజధాని ఉంది కదా. ఇప్పుడు అసెంబ్లీ, వెలగపూడి, సెక్రటేరియట్ అన్ని రాజధాని అంతా అక్కడి నుంచి పరిపాలన జరుగుతుంది, హైదరాబాద్ నుంచి ఏం జరగట్లేదు కదా. కాబట్టి కొన్ని టెంపరీ కార్యాలయాల్లో, అంటే కొన్ని బిల్డింగ్స్ లో ఉన్నాయి కొన్ని కార్యాలయాలు టెంపరీ, ఇవి కట్టేయవచ్చు. అంటే పాయింట్ ఏంటంటే 3 ఏళ్లలో రాజధాని పరిపాలనకు సంబంధించిన కేంద్రానికి ఉండాల్సిన ఏర్పాట్లు ఆడైతే చేయొచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు, చేయొచ్చు. కానీ వీళ్ళు మహానగరం అంటున్నారు. మహానగరం వేరు, రాజధానికి పరిపాలనకు కావాల్సిన కేంద్రాన్ని ఏర్పాటు చేయడం వేరు. రాజధాని పరిపాలన పర్మనెంట్ స్ట్రక్చర్ కన్నా కార్యాలయం 3-4 ఏళ్ళలో డబ్బులు ఉంటే కట్టేయవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. సమస్యలు ఎక్కడ అవుతుందంటే ఆ రైతులకు ఫ్లాట్లు ఇవ్వాలి కదండి. ఈ 50,000 ఎకరాలని క్లియర్ చేసి దాంట్లో 33,000 ఎకరాలు 27,000 మంది రైతులకు ఒక్కొక్కరు 3 ఫ్లాట్లు చొప్పున 1,00,000 ఫ్లాట్లు ఇవ్వాలి. ఈ 1,00,000 ఫ్లాట్లు డివైడ్ చేసి ఇవ్వాలంటే 40-50,000 కోట్లు అవుతుంది. మౌలిక వస్తువులు, రోడ్లు అవన్నీ అది ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళకి ఫ్లాట్లు ఎప్పుడు ఇస్తారు? ఫ్లాట్లు ఇవ్వకపోతే సంవత్సరానికి ఒక ఎకరాకు 50,000 రూపాయలు రైతుకు కౌలు ఇవ్వాలి. అది 10 ఏళ్ళు అయింది కాబట్టి ఇప్పుడు 60-70,000 రూపాయలు అయిపోతుంది. వాళ్ళకి కౌలు ఇవ్వాలి, వాళ్ళు డెవలప్మెంట్ చేయాలి. మళ్ళీ ఇవన్నీ ఇచ్చారంటే 50,000 కోట్లు సెల్ఫ్ సఫిషియెంట్ రాజధాని అంటున్నారు. రాష్ట్రంలో డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కానీ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పరిష్కారం ఎట్లా చేస్తారు? నగర పరిష్కారమే ఇక్కడ అనుమానం. రాజధానికి కావాల్సిన ప్రైమరీ ఏర్పాట్లు అనేది పెద్ద ఇష్యూ కాదు, చేసేస్తారు, చేయొచ్చు కూడా. అయితే అదనంగా నేను చెప్పిన రైతులకు రిప్రజెంటబుల్ ఫ్లాట్స్, డెవలప్మెంట్స్, ఆడ మౌలిక వసతుల కల్పన, ఇది ఇబ్బంది అవుతుంది. ఇది ఇబ్బంది అవుతుందని ఒక పక్క ఆందోళన ఉండగానే ఇంకో 40,000 ఎకరాలు తీసుకొని దాని గడ చేస్తామనేసరికి క్రైసిస్ పెద్దదవుతుంది. ఈ మహానగర కాన్సెప్ట్ తో కూడుకున్న అంశాలే చర్చనీయాంశం, అనుమానానికి దారితీస్తుంది తప్ప రాజధాని ప్రాథమిక అవసరాలు ఏర్పాటు చేయడం అనేది పెద్ద సమస్య కాదు.